పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం అండి. మనము పాపములు చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారు మగుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ప్రియక చెల్లి తమ్ముడు అన్న, ఈ మాటలు వింటున్నా నీవు మనము పాపము చేయలేదని మనం చెప్పుకునే ఎడల ఆయన అబద్ధకుడు చేస్తున్నామండి. ఎవరిని? దేవుణ్ణే మనము అబద్ధకుడుగా మారుస్తున్నాము. ఎందుకంటే నేను ఏ పాపం చేశా, నాలో ఏ పాపం ఉన్నది, నాలో ఏ దోషాలు ఉన్నవి, నాలో ఏ అతిక్రమలు ఉన్నాయి, నేను ఏ పాపము చేయలేదు కదా అని నువ్వు అనుకున్నా ప్రియక చెల్లితమ్ముడా, ఆయన దేవుణ్ణి ఏం చేస్తున్నావు? నువ్వు అబద్ధకుడుగా చేస్తున్నావు. దేవుడు అబద్ధం వాడేవాడిగా చేస్తున్నావు ప్రియక చెల్లితమ్ముడా. మనలో పాపం ఉందనే కాబట్టే ఆ పరలోకం నుండి ఆయన భూమిని దిగొచ్చి ఆ కలవరి గిరిలో, ఆ కలవరి సిలువలో బలియాగమై రక్తాన్ని కార్చాడండి. రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది.